Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. చాలా చెండాలంగా ఉంది. అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఉంటారు. అదನ್ನು చూసుకున్నారు కదా. ఓకే, లెట్స్ సీ కమెంట్స్. హ్యాండిక్యాప్ కోటాలో పెన్షన్ తీసుకోక మంత్కి ఒకసారి అయినా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకటే కలర్ బ్యాండేజ్ చూడలేకపోతున్నాం. అచ్చం పండుకోతిలా లేదు. ఏం పండుకోతి లెక్కనున్నావురా? నువ్వు కూడా మీ చెల్లిలాగా వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నావా? అబ్బా, అక్కడ నిన్ను పిండేస్తారు. మియా ఖలీఫా నువ్వు కన్ఫర్మ్. ఒక్కసారైనా చూసి క్రోమ్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క కమెంట్ అయినా మంచిది రాదా అని చూస్తున్నాను బ్రో. అది జరగదు బ్రో. ఓకే, సెకండ్ అండి. ఒక్కసారి హక్ చేయాలని ఉంది నాయుడు. లెజెండ్ ఫోకస్ ఓన్లీ గుడ్స్. జనానికి నువ్వు ఇవ్వాల్సిన సర్వీస్లో 99.9% ఇచ్చేస్తున్నావు. ఇకపై 1% లైక్స్ మాత్రమే వస్తాయని నా అభిప్రాయం. లేదు బ్రో, సడన్గా చూసి ఉప్పల్ బాల్ అనుకున్నా. అబ్బా, ఈ కామెంట్కి మాత్రం ఒక గంట సేపు నవ్వుకున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. కానీ ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది. మీకు ఇవి సూట్ అవ్వండి, ఎక్స్పోజింగ్ డ్యాన్సే సూట్ అవుతుంది. ఏంది బ్రో అంత మాట అన్నావు? అక్క మంచి యాక్టర్. అక్క ఆస్కార్ అవార్డు పంపుతాను, వెయిట్ చెయ్య. ఓహో, వెయిట్ చేయి ఉంటుందిలే. సింపతి ట్రై చేయకండి ప్లీజ్. హ్యాండ్కి ఆ బ్యాండ్ సింపతి కోసమే కదా. అయ్యో, హ్యాండ్ అలా ఉన్నా కూడా వీడియోస్ బాగానే చేస్తుంది అని అనుకోవాలా? నాకు తెలిసి మీ హ్యాండ్ బ్రంట్ అయి ఉండదు కాదు, ఉండొచ్చు. లేదా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండాలి. అది కవర్ చేసుకోవడానికి ఫ్రాక్చర్ బ్యాండ్ మాయా సింపుల్ లాజిక్ ఎప్పటి నుంచో చూస్తున్న ప్రతి వీడియోలో ఇదే పని. అవును, బ్యాండ్ లేకుండా వీడియో చేయదు అక్క. ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.